హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే పదార్థాలతోనే హోటల్ స్టైల్ ఆనియన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ చపాతీ, రోటీ, బగర్ రైస్, పులావ్ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ఫ్రెండ్స్, మరి ఆనియన్ కర్రీ తయారు చేయడం కోసం ఒక 2 ఉల్లిపాయలను పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఈ కర్రీలోకి మసాలా కూడా చూపిస్తానండి. ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక 2 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి. తర్వాత 1 ఇంచు అల్లాన్ని, వెల్లుల్లిని రెండింటిని పైన పొట్టు తీసేసుకొని అల్లంని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. కర్రీ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయల ముక్కలు కాస్త పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఓ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని పక్కన పెట్టుకున్నాక సేమ్ అదే నూనెలోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రను వేయాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కర్రీకి సరిపడా కల్లుప్పు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే ఉంది కదా, ఆ పేస్ట్ అంతా ఇందులోకి వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలా పేస్టు అలాగే ఉల్లిపాయ ముక్కలు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ఇలా కలిసేలాగా కలుపుకున్నాక ఇందులోకి ఒక పచ్చిమిరపకాయని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కమ్మటి పెరుగును ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలా అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఈ మసాలా అంతా కాస్త కలర్ కూడా చేంజ్ అవుతుందండి. అంతవరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, మసాలా అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. ముందే వేయాల్సింది, నేను ఇక్కడ లాస్ట్లో వేసుకున్నాను. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్లు నీళ్ళు కూడా పోసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు అయితే నీళ్ళు పోసుకొని అంత బాగా కలుపుకుంటున్నాను. ఇలా అంత బాగా కలుపుకున్నాక ఒకసారి ఉప్పు కారం సరిపోయినదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ప్రకారం నాకు ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది. ప్యాన్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ కర్రీ అంతా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, గ్రేవీ అంతా థిక్గా అయిపోయి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది. చూడండి, ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే కొంచెం కసూరి మెతి కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఈ కర్రీని ఉడికిచ్చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత కర్రీ నేను చూపిస్తున్నాను. చూసారు కదా, గ్రేవీ అంతా బాగా థిక్గా అయిపోయి కర్రీలోంచి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయిందండి. అంతేనండి, ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా హోటల్ కంటే మించిన టేస్టీతో ఆనియన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. తిని చూశాక మీరే అంటారు సూపర్గా ఉంది అని. నేనైతే ఇవాళ ఈ కర్రీలోకి పరోటా అయితే చేసుకున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉండింది. పరోటాలోకి కాదండి, చపాతీ, పుల్కా, రైస్, బగారన్నం, ఇలా పులావ్ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.